వెల్కమ్ టు మహా ఇంటర్వ్యూ. పార్టీ ఏదైనా ఎక్కడ ఉన్నా ఆయన తాను అనుకున్న లైన్ నుంచి తప్పరు, తాను అనుకున్న ఆశయానికి అనుగుణంగానే పనిచేస్తారు. వారే ఈటెల రాజేందర్. ప్రస్తుతం ఈ వారం ఈటెల రాజేందర్ గారితో మహా ఇంటర్వ్యూ. ఈటెల గారు నమస్తే. ఏంటి మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం వైపుగా ఆలోచిస్తోందా? యాక్చువల్గా 2023 ముందే 2-3 సంవత్సరాల ముందు నుంచి కేంద్ర నాయకత్వం తెలంగాణలో మంచి అనుకూల పవనాలు ఉన్నాయి. ఆనాడు ఆ ప్రభుత్వం మీద ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతే అధికారంకి వస్తున్నటువంటి భావన ఉండే. సరే, కారణాలు ఏమైనా కావచ్చు, మొత్తానికి అయిపోయింది. దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. దేశంలో ప్రగతి ముందుకు పోవాలన్నా, సుభిక్షంగా సురక్షితంగా ఉండాలన్నా కూడా తెలంగాణ అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసినాం, తెలుగుదేశాన్ని చూసినాం, కేసీఆర్ని చూసినాం, మళ్ళీ ఇలా కాంగ్రెస్ చూస్తూ ఉన్నాం. బీజేపీని తప్పకుండా చూడాలనేటువంటి సంకల్పం కనబడతా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రం భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే రాష్ట్రం పురోగమిస్తున్న విశ్వాసం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. పర్టికులర్గా జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఇక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న ఒక వాతావరణం వచ్చింది. కానీ 2023 ఎన్నికల నాటికి అది పోయింది. ఎందుకు, ఏంటి కారణం ఏమంటారు? కర్ణుడి సావుకు 100 కారణాలు అన్నట్టుగా ఆనాడు మేము సెట్ బ్యాక్ కావడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అవి విశ్లేషించుకొని లాభం లేదు. ఇవాళ ఎట్లా పురోగమించాలనేదే మా ఎజెండా తప్ప గతాన్ని తర్కించుకున్నాం. ఆల్రెడీ కారణాలు ఏంటో మాకు తెలుసు. ఇవాళ అవన్నింటినీ అధిగమించుకొని రాబోయే కాలం పురోగమించాలని చెప్పి భావిస్తాం. పురోగమించడానికి పోనీ మీ దగ్గర ఉన్న ఎజెండా ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అదొక కుటుంబ పార్టీగా అన్నిటికన్నా దారుణమైంది ఏంటంటే బాగా కరెక్ట్ గవర్నమెంట్ అని చెప్పి పేరు వచ్చింది. ఎట్లా దళితుల భూములు కొల్లగొట్టిండ్రు, ఎట్లా హక్కులు అణిచివేసిండ్రు, ఎట్లా ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద ఊరులేనితనంతో ఎట్లా అణిచివేసే ప్రయత్నం చేసిండ్రు, ఎట్లా కరప్షన్ జరిగింది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ 9-10 నెలల కాలంలోనే వాళ్ళు 9 సంవత్సరాల్లో మూట కట్టుకున్నటువంటి చెడునంతా కూడా వీళ్ళు మూట కట్టుకున్నారు. దానికంటే ఎక్కువ మూట కట్టుకున్నారు. కాబట్టి ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా చివరికి బిల్లులు కూడా పే చేయలేని పరిస్థితి లోపల, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పద్ధతి లోపల, ఏదైనా బిల్లు కావాలంటే 8%, 10% ఇస్తే తప్ప బిల్లు రాదనేటువంటి దాంట్లో ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందనే భావన మాత్రం బలంగా ఉంది. అందువల్ల ఈ ప్రభుత్వం కొనసాగే ప్రభుత్వం కాదని ప్రజలు అనుకుంటా ఉన్నారు. వీళ్ళకు ఓటేసిన కర్మానికి గిన్ని బాధలు అనుభవిస్తున్న భావన కూడా ఉంది. కాబట్టి డెఫినెట్గా అవే ఎజెండాగా గత ప్రభుత్వం యొక్క దుర్మార్గాలు కావచ్చు, ఈ ప్రభుత్వం యొక్క ఇప్పుడు జరుగుతున్న దుర్మార్గాలు కావచ్చు, అవే ఎజెండాగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. మీరు ప్రధాన ప్రత్యర్థిగా ఎవరిని చూస్తారు? ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే 2 పార్టీల మీద ముఖం మొత్తింది. ప్రజలకు ఒక ఏవగింపు ఏర్పడ్డది. నాకు తెలిసి ఎవరుంటారు అనేది పక్కకు పెడితే ఇద్దరి మీద కూడా వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి దుర్మార్గాలన్నీ కూడా కళ్ళ ముందు ఇంకా కదలాడుతూ ఉన్నాయి. వీళ్ళు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి కంటే గతంలో ఉన్న పార్టీ ప్రభుత్వమే బాగుండే అటువంటి చర్చ వీళ్ళు ఇన్కల్కేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవంగా వాళ్ళు గంతే, వీళ్ళు గంతే, పొరపాటు జరిగిపోయింది, దీన్ని రెక్టిఫై చేసుకోవాలని చెప్పి ప్రజలే మదనపడుతున్నారు. ఈటెల రాజేందర్ గారు బీజేపీలో చేరిన తర్వాత చాలా ఆశలు చిగురించినాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా సామాజిక ఉద్యమాల్లో కానీ అన్నింట్లో మీరున్నారు, తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా ఉన్నారు. ఆ నేపథ్యంలో అనుకున్నంతగా మాబ్ను కానీ, అందులో చేరికల కమిటీ కన్వీనర్గా లీడర్స్ని కానీ లేదా మాబ్ని కానీ సామాజిక వర్గాలని కానీ మీరు తీసుకురాలేకపోయారు? అంటే యాక్చువల్గా చాలామంది వచ్చిండ్రు, రాకుండా ఏం లేరు. కాకపోతే జనరల్గా మీకు తెలియదు ఉంది, రాజకీయ పార్టీలలో ఉండేటువంటి నాయకులు డెఫినెట్గా జంగమయ్య లెక్క ఉండరు. ఒక పొజిషన్ ఆశిస్తారు, ప్రజాక్షేత్రంలో ఎన్నికలు పోటీ చేయాలని చెప్పి భావిస్తారు, గెలవాలని చెప్పి భావిస్తారు, అధికారంలో ఉండాలని చెప్పి భావిస్తారు. ఇవి కనపడకపోతే జనరల్గా ఉండరు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఏమో పదవి ఉన్నా లేకపోయినా, పవర్ ఉన్నా లేకపోయినా కూడా 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా కమిట్మెంట్తో ఉన్నటువంటి పార్టీగా ఉంటుంది. ఇవాళ ఎట్లయితే కమ్యూనిస్ట్ పార్టీలు ఎట్లా ఉంటాయో అట్లనే ఉండేటువంటి పార్టీ. కానీ మీరు ఇతర పార్టీలలో
మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ పార్టీ ఉంటాడు, రేపు ఇంకొక పార్టీలో పోతాడు, మళ్ళీ అక్కడ లేకపోతే ఇంకొక పార్టీకి పోతాడు. ఎందుకంటే అధికారం కావాలి కాబట్టి. అంటే ఇప్పుడున్న పరిస్థితి లోపల ఒకప్పుడు అధికారం లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా ఉంటే కూడా గౌరవం ఉండేటువంటి రోజులు ఉండే. కానీ వాళ్ళ ప్రతిపక్ష పార్టీలను అణిచివేసే కల్చర్ వచ్చిన తర్వాత, ప్రతిపక్ష పార్టీలను గడ్డిపోసలాగా తీసేసేటువంటి అది వచ్చిన తర్వాత, అధికారమే ఉండాలి, అధికారంలోనే ఉండాలనేటువంటి భావన వచ్చిన తర్వాత న్యాచురల్గానే మనకు బెల్లం ఉన్న కాడ ఈగలు మూసులుది అన్నట్టుగా అధికారం ఉన్న కాడికే నాయకులంతా పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి పోతారు. అందువల్ల ఇళ్ళకెళ్ళి కూడా చాలామంది పోయింది ఇతర పార్టీలకు. అది రీజన్. ఈటెల గారు ప్రధానంగా ఈరోజు అధికార ప్రభుత్వం మీద ముఖ్యంగా హైడ్రాకి సంబంధించి కానీ లేదా మొన్న లగచర్ల ఇష్యూస్ కానీ ఇలా అనేక అంశాలకు సంబంధించి ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలను మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, మూసీకి సంబంధించి కానీ ఒకవైపు బీజేపీ నేతలు స్వాగతిస్తున్నారు. ఏంటి వైరుధ్యం ఏంటి బీజేపీలో? ఇక్కడ బీజేపీ పార్టీ పరంగా మీకు తెలుసు, మేమే స్వయంగా హైడ్రా మీద కానీ మూసీ మీద కానీ ధర్నా చేసినాం. మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేమందరం ఉండి ధర్నా చేసినాం. అందుకని మా పార్టీలో బిగినింగ్లో ఏంటంటే కొంత ఉంటుంది కదా, ఏంటి ఆహా ఓహో అనేవాళ్ళు, లేదా సోషల్ మీడియాకు ఈళ్ళేటువంటి వాళ్ళు, దాన్ని చూసి మురిసిపోయే వాళ్ళకు, తాత్కాలికంగా అంటే సుదీర్ఘమైన ఆలోచన లేని వాళ్ళకి, తర్వాత పార్టీల పట్ల కానీ వ్యవస్థల పట్ల పడి సమగ్రమైన అవగాహన ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ హైడ్రా మంచి చేస్తానని చెప్పి భావించలేదు. హైడ్రా మంచి చేస్తానని చెప్పి భావించలేదు. నేను మొదటి నుంచి చెప్పిన అసలు వీళ్ళ యొక్క ఆలోచన విధానం, హైడ్రా వీళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు ఎట్లా చిత్రీకరించారంటే, చెర్లల్లో ఉండేటువంటి ఇళ్ళన్నీ కూడా అక్రమంగా కట్టబడ్డ ఇల్లు, ఆక్రమించుకొని కట్టబడ్డ ఇల్లు, అక్రమంగా ఆక్రమించుకొని కట్టబడ్డ ఇల్లు అనేటువంటి వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం, వాళ్ళు దొంగలని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం చెర్లల్లో కూడా పట్టా భూములు ఉన్నాయని, ఆ పట్టా భూములు లేఅవుట్లు కాబడ్డాయని, ఆ లేఅవుట్లకి బ్యాంకులలో రుణాలు తీసుకొని అన్ని రకాల పర్మిషన్ తీసుకొని కట్టబడ్డటువంటి సోయి వీళ్ళు లేకుండా చేశారు. అందువల్ల ఇవాళ అట్లాంటి చెరువులను కాపాడాలని చెప్పి వీళ్ళు అయితే ప్రచారం చేసిండ్రో ఇవాళ మెల్లమెల్లగా అర్థమైపోయింది. ఇవన్నీ అక్రమంగా కట్టబడ్డ ఇళ్ళు కాదివి, ఇవి ఆక్రమించుకొని కట్టుకున్న ఇళ్ళు కూడా కాదివి, లేఅవుట్ల ద్వారా కొనుక్కొని కట్టుకున్న ఇళ్ళు అని చెప్పి అర్థమైపోయింది. ఇట్లాంటి పేదల ఇళ్ళు కూల్చడం ధర్మం కాదని చెప్పి అర్థమైంది. మేము ఏమన్నామంటే, ఇప్పటికీ చాలా చెరువులలో ఇవాళ చుట్టూ బండేసేసి ఫెన్సింగ్ వేసుకొని ఇలా చేసుకున్నారు. వీళ్ళు నిజంగానే వీళ్ళ గంత గొప్ప కాన్సెప్టే ఉంటే, ప్రజల జీవితాల పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల కన్సర్న్ ఉంటే, వీళ్ళకి నేను ఒకటే అంటున్నా, మొట్టమొదలుగా ఆ చెర్లల్లో ఉన్న పుడికి మొత్తం 2, ఆ చెర్లలకు మురికి నీరు రాకుండా నువ్వు ఫస్ట్ అరికట్టే ప్రయత్నం చేయి. 3, ఆ చెర్లలకు మంచినీళ్ళు వచ్చేటువంటి ప్రయత్నం చేయి. ఆ చెరువులను గొప్ప మంచినీటి చెరువులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయి. అది జరగకుండా నువ్వు మీద ఏదో మాట్లాడుతుంటే ఇవాళ అర్థమైపోయింది, ఈ హైడ్రా పెద్ద డ్రామా. ఈ హైడ్రా వెనుక ఇట్లాంటి వాళ్ళ ఇల్లు కూల్చివేసి భయభ్రాంతులకు గురి చేసి ఇలా పెద్దల దగ్గర డబ్బులు వసూలు చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. దానికి సఫలం అయితే కావచ్చు, కానీ ఇవాళ మొత్తం కుప్పగొలిపోయింది. ఇవాళ మీకు తెలుసు, మొత్తం తెలంగాణ రాష్ట్ర ఆదాయం 70% హైదరాబాద్ నుంచి వస్తుంది. ఆ హైదరాబాద్లో ఇవాళ రియల్ ఎస్టేట్ ప్రముఖమైన రంగం. భూముల అమ్మకాలు కావచ్చు, కొనుగోలు కావచ్చు, కన్స్ట్రక్షన్స్ కావచ్చు. ఇవాళ దాంట్లో లక్షల మంది కార్మికులు పనిచేసే వాళ్ళకు ఉపాధి కావచ్చు. ఆ ఉపాధి ద్వారా అనేక రకాల ట్యాక్సెస్ రూపంలో మనకు రావచ్చు. అందులో ఇంక్లూడింగ్ లిక్కర్ కూడా అమ్ముడుపోయి రావచ్చు. ఇవన్నీ కుప్పకూలిపోయింది. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే, ఈ ప్రభుత్వం పెన్షన్లు కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వానికి రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఇవాళ జిహెచ్ఎంసీలో పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకి బ్యాంకులలో మీ కాగితాలు కుదోబెట్టుకొని లోన్లు తీసుకోండి, 6 నెలల కాలం పాటు మీరు వడ్డీలు మీరే కట్టుకోండి, 6 నెలల తర్వాత మేమే వడ్డీ అసలు కడతామని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఎంత దిగజారిపోయిందో ఈ ప్రభుత్వం మనకు అర్థం కావాలి. ఎంత నీచాన్ని కొడిగట్టినరో, ఎంత పాతాళాన్ని చొక్కేసిందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి అర్థం కావాలి. రెండోది మూసీ ఉన్నది. మూసీలో మేము ఎక్కడ వ్యతిరేకం కాదండి. నల్లగొండ పంట పొలాలకు మంచినీళ్ళు రావాలని కోరుకుంటున్నాం. నల్లగొండ చెరువులలో మంచినీళ్ళే పారాలని కోరుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, మంచినీటి చెరువులుగా ఉండాలని కోరుకుంటాం. కానీ వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేనేమంటున్నా, మూసీ ప్రక్షాళన చేసే ముందు నా జీడిమెట్ల, బాల్నగర్ లాంటి ప్రాంతాల నుంచి కొన్ని వేల కెమికల్ కంపెనీల నుంచి బయటకు వచ్చినటువంటి విషం
మనిషి ప్రాణాలతో చెలగటువంటి ఆ నీళ్లు పారుతున్న నురుగు కక్కుతూ ఉంటాయి. మీరు చూడండి, అవి అటుపక్క ఇటుపక్క ఉన్న బోర్లల్లో బావులల్లో ఆ నీళ్ళు ఇనికి ఆ నీళ్ళతో ప్రజలు కనుక ఏమైనా స్నానం చేసినా బొబ్బలు వస్తూ ఉన్నాయి. ఆ నీళ్ళతో వంట వండుకుంటే అసలు పచ్చగా మారిపోతూ ఉంది. నువ్వు ఫస్ట్ దాన్ని అరికట్టు. ప్రజాక్షేమాన్ని కోరేవాడివి నిజమే అయితే నేను మేధావులను అడుగుతా ఉన్నా, ఈ బాల్ నగర్ కానీ ఈ జీడిమెట్ల కానీ కొన్ని వేల రసాయన కంపెనీ నుంచి వచ్చేటువంటి ఆ దుర్గంధం కావచ్చు, కెమికల్ పాయిజన్స్ కావచ్చు, మొట్టమొదటిగా అరికట్టే ప్రయత్నం చేయి, దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయి. రెండవది, మొత్తం అన్ని చెర్లు ఇవాళ దాని డ్రైనేజ్ వాటర్ ఎక్కడ లింక్ అయింది? మూసిలో లింక్ అయింది. దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయి. లేదా ఆ నీళ్ళని, ఆ కెమికల్ వాటర్ని, ఆ డ్రైనేజ్ వాటర్ని ఎట్లా దాన్ని ప్యూరిఫై చేస్తావో, ఇలా ఎస్టీపీలు పెట్టినావు ప్యూరిఫై చేస్తావో పారించు ఫస్ట్. రెండవది, ఒకవేళ ఆ వాగు, ఆ మూసి నది నీవంటున్నావు 1,50,000 కుసకల నీళ్లు పారే వరదలు వచ్చే ఆస్కారం ఉందంటున్నావు. 1,50,000 నీళ్లు పారాలంటే దాన్ని పుడిగా తీసే ప్రయత్నం చేయి. ఆనాడు నిజాం ఎట్లయితే అటుపక్క ఇటుపక్క రాళ్ళ కట్టడాలు కట్టి దాన్ని వెలాసిటీ పెంచి నీళ్ళు ఎట్లయితే బయటికి పంపించే ప్రయత్నం చేసిందో, ఇవాళ సిమెంట్ కాంక్రీట్తో కట్టి నువ్వు బయటికి పంపించే ప్రయత్నం చేయి. ఇది జరిగిన తర్వాత, నువ్వు నీళ్లు ప్రక్షాళన జరిగిన తర్వాత, ఇవాళ అటుపక్క ఇటుపక్క నిజాం కాలం నాడు కట్టిన రాళ్ళ కట్టాలు లెక్క సిమెంట్ కాంక్రీట్తో కట్టిన తర్వాత, వరదలు రాకుండా చేసిన తర్వాత ఇంకేముంటుంది దానికంటే ఎక్కువ. కానీ వీళ్ళ ఎజెండా ఏంటంటే వీళ్ళ దగ్గర రూపాయి లేదు. ఎక్కడో పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకు ఏం ఆశ పెడతారు? మీరు ఒక 2 నెలల్లో 3 నెలలు మొత్తం కట్టాలి, మెయింటైన్ చేయాలి, దానికి ప్రతిగా మీకు భూములు ఇస్తామని చెప్తున్నారు. ఇవాళ ఎట్లయితే మెట్రో కట్టిన తర్వాత మీరు ఎక్కడైనా చూడండి, మెట్రో వాళ్ళకి ఇచ్చిన నాడు చాలామంది అనుకుంటే సోషల్ సర్వీస్ ఇస్తారు అనుకుంటాం. వ్యాపారి ఎప్పుడు కూడా సోషల్ సర్వీస్ చేయడు. వ్యాపారి రూపాయి పెడితే రూపాయి లాభం రావడానికే పనిచేస్తాడు. ఇవాళ మీకు ఎర్రగడ్డలో ఎంత పెద్దది ఉంటుందో మీరు ఒకసారి చూడండి. మెట్రో వాళ్ళు కట్టింది. మీకు పంజగుట్టలో ఎంత పెద్దది ఉంటుందో మీరు చూడండి. అనేక దిక్కుల కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన భూములను వాళ్ళ కలెక్ట్ చేస్తే పెద్ద పెద్ద మాల్స్ కట్టుకొని వాళ్ళు వ్యాపారం చేస్తున్నారండి. ఇంతెందుకంటే ఇప్పుడు జిఎంఆర్ ఉన్నది. జిఎంఆర్లో మీరు ఎప్పుడైనా పోయి చూడండి, ఇన్ని వేల ఎకరాలు ఎందుకని చెప్పి అనుకున్నారు కదా, అన్ని వేల ఎకరాలలో మంచి బ్రహ్మాండంగా గోడౌన్ కట్టి కిరాయిలకు ఇస్తున్నాడు, చిన్న ఇండస్ట్రీస్ కిరాయిలకు ఇస్తున్నాడు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి. ఇవాళ చివరికి ఏంది మన మ్యారేజ్ హాల్స్ కూడా కట్టి ఇస్తూ ఉన్నారు. బిజీ అయిపోయిందండి మొత్తం. ఇతర కార్యక్రమాలకు కూడా అడ్డగా మారిపోయిన మాట వాస్తవం కదా, ఒకసారి చెప్పండి. అట్లనే ఇవాళ అటుపక్క మూసికి అటుపక్క ఉన్నటువంటి చైతన్యపురి కానీ, ఇటుపక్క ఉన్నటువంటి ఉప్పలు కానీ, రామంతపురం కానీ, ఇలాంటి ప్రాంతాలలో ఉన్నటువంటి 270-280 మీటర్లు అంటే దాదాపు 1000 ఫీట్లు, అటొక 1000 ఫీట్లు ఇటొక 1000 ఫీట్లు ఇళ్ళన్నీ కూలగొట్టి ఆ భూముల్ని ఆక్రమించుకొని ఆ భూముల్ని ఆ కాంట్రాక్టర్ కట్టబెట్టి వ్యాపారం చేసుకుంటే దుర్మార్గమైన ఎత్తుగడ వేసాడు రేవంత్ రెడ్డి గారు ఒకటి చేస్తున్నాడు. అంటే ఏమనుకుంటున్నాడంటే, నా జాగిర్ ఇది, తాత జాగిర్ లాగా నేను ఏం చేశాను తెలుస్తుంది, నేను మాటకారిని, నేను ఎంత నా మాటలతోటి ప్రజలు కన్విన్స్ అవుతానని చెప్పి భ్రమలలో ఉన్నాడు. దానివల్ల ఏమైపోయిందో మీరు చూసారు. ఒకటిసారి ఏమో వచ్చిండ్రు, కూలగొట్టిండ్రు, కొంతమంది తీసుకుపోయి వనస్థలిపురంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి చూసినావా రేవంత్ రెడ్డి గారు మంచి బ్రహ్మాండమైన పని చేస్తున్నారని చెప్పి వాళ్ళతో మాట్లాడించుకున్నారు. కానీ అసలు విషయం ఏదో తెలిసిన తర్వాత, నేను మూసి ఇల్లు కూలగొట్టాలని నేను చెప్పలేదు, ఇల్లు కూలగొట్టమని చెప్పలేదు, మూసిని ప్రక్షాళన చేస్తా అన్న దానికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని చెప్పి మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ అర్థమైంది ఏంటంటే, ఈయనకు మూసిలో మురికి నీళ్ళు కనబడతలేవు, మూసిలో ప్రజలు కనబడతలేరు, మూసిలో 1000 కోట్ల రూపాయలు కనబడుతున్నట్టుగా ఇవాళ అర్థమైపోయింది. ఇంతెందుకంటే ఇప్పుడు మీరు మొన్న ఆయన మాట్లాడండి, 140 కోట్ల రూపాయలు ఇస్తున్న డిపిఆర్ వస్తుంది, 18 ఏళ్ళు పడుతుంది. డిపిఆర్ లేనప్పుడు, ప్లాన్ లేనప్పుడు ఎందుకు కూలగొడుతున్నావు, ఎందుకు పోయి ఆర్బిఎక్స్ అని చెప్పి మార్కింగ్ చేసే ప్రయత్నం? ఇది ఒకటి. మన లగేజర్లా ఉంది, ఫార్మాసిటీ కోసం అని చెప్పి భూములు కావాలని చెప్పాడు. అక్కడ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, తోక ముడిచిండు. ఇది ఫార్మాసిటీ కాదు, మేము ఇండస్ట్రియల్ హబ్ పెడతాం. ఇండస్ట్రియల్ హబ్ అని నిన్ననే ప్రకటించారు కదా. ఏం సిస్టమ్ అండి? అంటే ఎంత కుప్పిగంతలు వేస్తున్నాడు అంటే అనాలోచిత. నాకు తెలిసి మరి కాంగ్రెస్ పార్టీలో 100 సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్న పార్టీ అంటున్నారు, దేశాన్ని పాలించిన పార్టీ, రాష్ట్రాన్ని పాలించిన పార్టీ, అనుభవం ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు. ఇవాళ మరి అందరినీ కన్సల్ట్ చేయకుండానే ఈ పిచ్చి పని చేస్తున్న వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అంటున్న మాట ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి పనుల వల్ల, చేష్టల వల్ల ముఖమెత్తుకొని తిరగలేకపోతున్నాము, పల్లెలకు పోలేకపోతున్నాము, శాశ్వతంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రాకుండా చేసిపోతున్న భావన వచ్చింది. అంటే ఒకటి చేస్తాడు,
అక్కడ రియాక్షన్ రాగానే మళ్ళీ ఇంకోటి చేస్తాడు, అబద్ధం ఆడతాడు. అబద్ధాల పునాల మీద బతికేవాడు రేవంత్ రెడ్డి. పర్సనల్ అంటే వ్యక్తిగతంగా మీరు విద్యార్థి రాజకీయాల నుంచి ఇప్పటివరకు ఉద్యమ పార్టీ దగ్గర నుంచి ఇప్పటివరకు మీ ప్రయాణం నడుస్తుంది కదా. జనరల్గా బీజేపీ అనేది క్రమశిక్షణ గల పార్టీ అంటారు. కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, బీజేపీ క్రమశిక్షణ పార్టీ లైక్ వామపక్ష పార్టీల స్ట్రక్చర్లా. కానీ ఈరోజు బీజేపీలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మీదొక మాటగా ఉంటుంది స్టేట్మెంట్ ఇష్యూస్ మీద, బండి సంజయ్ గారిది ఒక స్టేట్మెంట్ ఉంటుంది, కిషన్ రెడ్డి గారిది తలా ఒక రకంగా ఉంటుంది. ఎందుకు ఇలా వస్తుంది అంటే నాకు తెలిసి నేను 25 ఏళ్ళు మీరు చూస్తూ ఉన్నాను. నేను ఒక ఇష్యూ మీద కాన్స్టెంట్ ఇప్పుడు హైడ్రా మీద నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, రకరకాల స్టేట్మెంట్స్ వచ్చినాయి. కానీ అంతిమంగా కొంత టైం పడుతుండొచ్చు. నాలాంటి వార్తలు తొందరగా ప్రచురితం కాకపోవచ్చు, టీవీలు చూపించకపోవచ్చు, సోషల్ మీడియాలో లేకపోవచ్చు. కానీ నేను ఎంచుకున్న లైన్ ఏదైతే ఉందో, నేను అన్ని సమస్యలను తర్కించినాకనే నేను నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడు హైడ్రా మీద ఫస్ట్ నేను ఒకరిని ఇది గిట్లా ఉండబోతుందని చెప్పింది ఒకటి. మీకు తెలిసి అనేక మంది మేధావుల రూపంలో ఉన్నవాళ్ళు, సామాజిక ఉద్యమాలు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఆహా ఓహో రాబిన్వుడ్తో పోల్చిన సంఘటనలు మీకు తెలుసు. ఏమైపోయిందో మీకు తెలుసు. అందుకని నేను ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండేవాడిని. పర్సనల్గా ఈటెల గారికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు గట్టిగానే పోరాడుతున్నారు, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ వ్యక్తిగతంగా మీకు హుజూరాబాద్ ఎన్నికల సమయంలో కానీ లేదా మల్కాజ్గిరిలో కానీ పరోక్షంగా రేవంత్ రెడ్డి సహకరించారు అని అంటారు. మరి ఎందుకు మీరు పోరాడుతున్నారు? తప్పండి, అంతా వట్టి ఊహాగానాడు, బేస్లెస్ నట్టుంటుందా అండి. ఫైటర్ ఇప్పుడు నాలాంటి వాడు ఫైట్ చేస్తున్నాడు, బాధకిచ్చి ఫైట్ చేస్తాడు. ఇక మళ్ళీ లోపాయికారు ఒప్పందాలు గుర్తుపెట్టుకోండి, అసలే పెట్టుకోడు. గట్లుంటే కేసీఆర్ దగ్గర అడ్జస్ట్ అయిపోతాయి కదా. నాకేం తక్కువ ఉందని చెప్పి రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్గా ఆయనకు నమ్మకస్తుడిగా తమ్ముడు కానీ చెలమనేవాడిని ఎందుకు చేస్తే చెప్పండి. ఆయన అప్పుడప్పుడు అక్కడక్కడ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, చేస్తున్న పనులు కావచ్చు, బాధించినవి కాబట్టి కదా కొట్లాడినాం మేము. అందువల్ల అనేకం ఉన్నాయి, కొన్ని వందల ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను. కళ్ళ కట్టినట్టు చెప్పగలిగే ఎగ్జాంపుల్ మీకు ఆర్టీసీ కార్మికుల ఉద్యమం మీకు తెలుసు, ఎంతమంది సూసైడ్ చేసుకున్నారో, ఎంత వేదన అనుభవించిందో. మున్సిపల్ కార్మికుల ఉద్యమాలు మీకు తెలుసు, ఎట్లా తీసేసిండో. అందుకని మేము గట్ట రాజీ పట్టోళ్ళమైతే, పదవే పరమాధిగా బతికే వాళ్ళమైతే, స్వార్థమే ఎజెండాగా బతికే వాళ్ళమైతే కేసీఆర్ దగ్గరనే ఉంటుంది తప్ప బయటకు వచ్చే ఆస్కారం లేదు. అక్కడే రాజీపడి ఉంటుంటుంది. మాకు ఈ పదవి కంటే ఈ ఆస్తి కంటే కూడా మా సెల్ఫ్ రెస్పెక్ట్కి భంగం కలిగినప్పుడు మేము రియాక్ట్ అవుతాం తప్ప, మేము కొట్లాడతాం తప్ప మేము రాజీపడే ప్రసక్తి ఉన్నోళ్ళం కాదు మేము. కానీ ఈటెల గారిని సరే కేసీఆర్ గారు కానీ అందరూ టార్గెట్ చేశారు. అందులో నెంబర్ 2 గానో లేదంటే ఉద్యమానికి ఒక ప్రాణంగా ఉన్న ఈటెల బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది అనేది అందరికీ తెలుసు. వెళ్ళగొట్టండి, బయటకు వచ్చే పరిస్థితి వెళ్ళగొట్టే సరే ఆత్మగౌరవం అన్ని బాధలు పెట్టినా భరించి ఉన్న పార్టీ నేను కూడా 20 ఏళ్ళు కష్టపడి చేసిన జెండా ఓనర్ అని ప్రకటించుకున్నా కాబట్టి ఇంతమంది లక్షల మంది కార్యకర్తలతో వేలాది మంది నాయకులతో నాకు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కుక్కలు చెప్పిన ఇస్తరాకైద్దని చెప్పి ఆనాడు ఆంధ్ర ప్రాంత నాయకులు మాట్లాడినది గుండెల్లో ఉంది కాబట్టి, రాష్ట్రం తెచ్చుకున్నది కొట్లాడడానికి కాదని, స్వార్థం కోసం కాదని, రాష్ట్రం తెచ్చుకున్నది దేశంలో గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పం తెచ్చుకున్నాం కాబట్టి రాజీ పడ్డాం. అయినా ఆయన బయటికి వెళ్ళగొట్టిండు, మెడలు బట్టి బయటికి వెళ్ళగొట్టాడు. గుర్తుపెట్టుకోండి, నేను రిజైన్ చేయలేదు, నేను బయటికి చేయలేదు. నాకు ఇంకెక్కడో పెద్ద పదవి వస్తాను కూడా నేను బయటికి రాలేదు. అంత పెద్ద పదవి ఉన్నా బయటకు వచ్చేసింది. కానీ అంతా ఇది ఉన్నా మీకు ఎక్కడో కేసీఆర్ కేటీఆర్ లేదా కుటుంబం అంటే ప్రేమ ఉంది అనేది బయట టాక్ నడుస్తోంది. ప్రధానంగా ఈరోజు కేటీఆర్ ఈ ఫార్ములా ఈ మీద అరెస్ట్ కాకపోవడానికి ఈటెల అక్కడ ఢిల్లీలో చేసిన మంత్రాంగమే కారణం అని అనేది బాగా వినిపిస్తోంది. ఆ కుటుంబాలు అరెస్ట్ కాకుండా ఉండడానికి మీ ప్రయత్నం కూడా ఉంది అని అనేది వినిపిస్తోంది. ఏంటి నేను ఇంతకుముందు చెప్పిన, నాకు ఇట్లా చేస్తే డైరెక్ట్ చేస్తా, చేయకపోతే చేయను, అంతేగాని డ్రామా కంపెనీ ఉండదు. ఇప్పుడు మీకు అక్కడి నుంచి ఏమన్నా వస్తుందా, ఆహ్వానం వస్తుందా? అట్లేదు. నేను పిల్లగానే అండి, నేను కొత్తగా ఉన్నా పిల్లగానే పదవులు నాకు అన్నీ పొందినండి. నేను ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినా, 2 సార్లు పార్టీ ఫ్లోర్ లీడర్ చేసింది, 2 సార్లు మంత్రి అయినా, ఇంకేం మిగిలిందండి? దేశ అధ్యక్షుడిగా బీజేపీకి ఈటెల పేరు వినిపిస్తోందని కూడా, ఎందుకంటే ఒక బీసీ ఈక్వేషన్ మొదటి నుంచి కూడా ఉద్యమము, ఒక అనుభవము, వీటన్నిటి నేపథ్యంలో ఏంటది ఎంతవరకు? అంత దాకలేదు, రైట్. కళ కూడా ఉంచలేదు. ఎస్, ఈటెల నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అని అందరూ కూడా అనుకుంటున్నారు. ఏంటి ఆ పరిస్థితి వస్తుందని తెలియదు, మరి నాకు మీకే తెలవాలి.
కానీ గతంలో మీరు ఒకసారి ఒక సోషల్ ఇంజనీరింగ్కి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు, మున్నూరు కాపు, రెడ్డి ఈ 3 ఓట్ బ్యాంక్ కనుక కలిస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా అధికారంలోకి వస్తామని ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి కూడా ఒక రెడ్డి నాయకుడితోటి తర్వాత ఈ ఇద్దరితోటి కలిపి ప్రయత్నించారు అని అనేది, అందుకే కేసీఆర్కి కోపం వచ్చిందంటారు. ఎంతవరకు నిజం? అట్లా ఒక కులం పునాది మీదనో, ఒక మతం పునాది మీదనో, ఒక చిన్న గ్రూప్ పునాది మీదనో ఏ పార్టీ సస్టైన్ కాదు. ఏ నాయకుడు ఎదగలేడు. మాలాంటి వాళ్ళం పొత్తుల సర్ది అందరి వాడిగా ఉన్నాం తప్ప కొందరి వాడిగా మేము ఎప్పుడు లేం. కాకపోతే మేము వచ్చినటువంటి వర్గాలు ఏవైతే మేము ఎక్కడి నుంచి అయితే ఏ వర్గాల నుంచి అయితే వచ్చినామో ఆ వర్గాలకు మాతో సత్సంబంధాలు పెట్టుకోవడం, మావోడు అని చెప్పి గర్వంగా చెప్పుకోవడం ఉండొచ్చు. కానీ మేము ఇప్పటివరకు ఎక్కడ కూడా ఈ వర్గమే గెలిపిస్తుంది, ఈ వర్గం మనకు రాదు అనేటువంటి భావన ఎప్పుడు లేదు. ఈవెన్ ఇప్పటికి కూడా నాలాంటి వాడు, ఈవెన్ మైనార్టీలలో ఉన్నటువంటి పేద ముస్లింలు, మైనార్టీలో ఉన్నటువంటి క్రిస్టియన్లు కూడా మాలాంటి వాళ్ళు ఇష్టపడతారని చెప్పి మేము భావిస్తాం. కానీ ఒకప్పుడు ఈటెల రాజేందర్ గారు విద్యార్థిగా ఉన్నప్పుడైనా ప్రాణాలు పణంగా పెట్టి మత రాజకీయాలకి అడ్డుగా నిలిచారు. కుల మతాలకి వ్యతిరేకంగా పోరాడిన ఒక భావజాలం నుంచి మీరు వచ్చారు. అలాంటిది ఈరోజు కులం మతం పునాదిగా ఉన్న ఒక రాజకీయ పార్టీలో మీరు లీడర్గా ఉన్నారు. ఎలా మీరు అసలు ఆ రెండింటిని ఎలా ఇది అవ్వగలుగుతున్నారు? భారతీయ జనతా పార్టీకి కులం పునాది లేదు, మతం పునాది లేదు. భారతీయ జనతా పార్టీకి ఉన్న ఏకైక పునాది ఈ దేశం ముక్కలు కాకుండా ఉండాలని, ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద గొప్ప దేశంగా ఎదగాలని, ఈ దేశంలో అందరూ గొప్పగా బతికేటువంటి అవకాశం రావాలని, దేశంలో ప్రజాస్వామ్యం విరజిల్లాలని చెప్పి కోరుకునే పార్టీ భారతీయ. ఇక వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి మీకు ప్రధాన శత్రువు కేసీఆర్. కరప్షన్ ప్రధాన శత్రువు, దుర్మార్గమైన అణచివేత మాకు ప్రధాన శత్రువు. ఇవాళ ఇతర రాజకీయ పార్టీ మీద కక్ష తీసుకునే రాజకీయాలకు శత్రువు తప్ప మాకు గీన శత్రువు గాని శత్రువు అనేటువంటి. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు గదే చేసినారు, వాళ్ళకి వ్యతిరేకంగా కొట్లాడినాం. ఈయన అధికారం ఉన్నప్పుడు గదే పని చేస్తున్నాం, ఈయన వ్యతిరేకంగా కొట్లాడతాం. సరే, ఈటెల గారికి అటు బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ కంటే కూడా పార్టీలోనే ఆయనకి వ్యతిరేక అంటే ఆయన పైకి రాకూడదో లేదా ఆయన నాయకత్వానికి వ్యతిరేకంగా ఎక్కువ పార్టీలోనే కుట్రలు జరుగుతున్నాయి అంటారు. ఎన్నాళ్ళు ఇది? నేను పట్టించుకున్నానండి. అంటే నిజంగా నాకు కెపాసిటీ ఉన్ననాడు నన్ను ఆపగలిగే శక్తి ఎవరికి లేదు. నాకు ప్రజలు ఆపాలి తప్ప. ఇప్పుడు నేను ప్రజలు నమ్ముకున్నాండి. నేను 3 నమ్ముకున్నానండి. ప్రజలు నమ్ముకున్నాండి, శ్రమను నమ్ముకున్నాండి, ధర్మాన్ని నమ్ముకున్నాండి. ఈ 3 నమ్ముకున్న నాకు నిజంగానే కనుక నాకు శక్తి ఉన్నాడు. ఎవరు కుట్రదారులు ఎప్పుడు కూడా గమ్యాన్ని ముద్దాడలేరు. ఇక పార్లమెంట్కి వెళ్తున్నారు కదా, అదాని అండ్ జగన్ ఎపిసోడ్ పార్లమెంటును కుదిపేయబోతోంది. ఆల్రెడీ దానికి వాయిదా తీర్మానం కూడా ఇచ్చారు. ఏంటి దాని మీద మీ స్టాండ్ ఏంటి? జనరల్గా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఈ మోనోపాలీస్కి తర్వాత పెద్ద పెద్ద ఉన్నోళ్ళకు సపోర్ట్ చేసేటువంటి ఆలోచన లేదు. మా పార్టీ డెఫినెట్గా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశంలో పేదలకు న్యాయం జరగాలని చెప్పి కోరుకునే పార్టీ కాబట్టి దానికి మాకేం సంబంధం ఉంటుందండి? ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఆ రోజు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని అనేది అమెరికా కోర్టులు చెప్తున్నాయి. దాన్ని ఎలా అంటే ఒక తెలుగు చూడాలి. అవన్నీ పేపర్ రాసినంత మాత్రాన వెంటనే దాన్ని నేను ఎట్లా కామెంట్ చేస్తా, కానీ దాన్ని లోతుకు పోతే కానీ సంపూర్ణ తెలుస్తుంది. ఇప్పుడు రేపు డిబేట్ జరగంగా వాస్తవాలు తెలుస్తుంది. వాస్తవాలు తెలిసినప్పుడు తప్పకుండా రియాక్ట్ అవుతాను నేను కూడా. ఇక కులగణన మీద మీ అభిప్రాయం ఏంటి? కులగణన మీద భారతీయ జనతా పార్టీ వ్యతిరేకత లేదు. కానీ కులగణన రాష్ట్రాల పరంగా జరగాలి తప్ప దేశవ్యాప్తంగా జరగడానికి ఆస్కారం లేదు. అనేక వైరుధ్యాలు ఉంటాయి. ఇలా నేను చాలాసార్లు చెప్తున్నా, ఈ మధ్య మీరు వింటుండో లేదో. ఇలా ఉత్తరప్రదేశ్ ఉందండి, అక్కడ రాజపుత్రులు ఉన్నారు, రాజ్పుత్. వాళ్ళంతా అక్కడ అగ్రవర్ణాల కింద లెక్క. అదే రాజపుత్రులు తెలంగాణలో బొందుల కింద. మరి రాజపుత్రుల్ని వీళ్ళని మొత్తం దేశవ్యాప్తంగా కనుక ఇది జరిగితే మరి వీళ్ళని ఎక్కడెత్తావు నువ్వు? అందువల్ల నువ్వు ఈ దేశం మొత్తములో ఒకటే కులం మొత్తం దేశమంతా చెలమనే పరిస్థితి లేదు. ఒకే వృత్తిలో ఉన్నవాడు కూడా దేశంలో చెలమనేటటువంటి. విద్యార్థి నుంచి ఇప్పటి వరకు మీరున్న రాజకీయాల్లో ఏంటి అసలు రాజకీయాల పట్ల మీరు సింపుల్గా ఏమంటారు ఒక్క మాటలో? మీ ప్రయాణము ఇదంతా చూసిన తర్వాత అన్నీ చూశారు మీరు, అధికారం చూశారు, పోరాటం చూశారు, అన్నీ చూశారు, కుట్రలు చూశారు, అన్నీ చూశారు. 2 విషయాల పట్ల ఇప్పటికీ నాకు రిజర్వేషన్ ఉంది. ఏ అంబేద్కర్ గారైతే కులాలు లేని, మతాలు లేని, అంతరాలు లేని ఒక సమసమాజం ఏర్పడుద్దని చెప్పి భావించినరో అది ఈనాటికి సిద్ధించకపోవడం అనేది బాధేసే అంశం. దాని ప్రధాన కారకులు పాలకులు మాత్రమే అని చెప్పి నమ్ముతాను. రెండవ మాట, అది బాధాకరమైన విషయం అంటే ఇవి పోగా అంతరాలు పెరగడం,
రెండవది ఇంకా మళ్ళీ కులాలలో కూడా మా కులాన్ని ఎస్సీలో కలపండి, మా కులాన్ని ఎస్టీలో కలపండి, ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వర్గీకరణ జరగాలంటే పరిస్థితి. అంటే అర్థం ఏంటంటే ఎక్కడో సామాజిక న్యాయాన్ని కానీ సమతుల్యతను కానీ సంపద డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి సంపదను పంచడం కానీ విఫలమైంది కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా వస్తున్నాయి. తప్పు కాదు, ఇవన్నీ వచ్చినాడు తప్పు అంటలేడు. 75 వసంతాలు గడిచినప్పటికీ కూడా రాబోయే కాలంలో ఆనాడు అంబేద్కర్ ఏదైతే ప్రవచించిండో లేదా ఇలా సమాజంలో చాలామంది సామాజికవేత్తలు కోరుతున్నారో దాని ప్రకారంగా ప్రజాస్వామ్యం పడవిల్లాలని, సంపద అందరి అవసరాలు తీర్చేదిగా ఉండాలని, రాజ్యాంగ స్ఫూర్తిని దేశంలో సంపూర్ణంగా అమలు జరగాలని చెప్పి కోరుకుంటున్నా. బీజేపీలో ఉన్న మీకు ఈ ఆశయం సాధ్యం అవుతుందా? డెఫినెట్గా ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. వాజ్పేయి గారు వచ్చిన తర్వాత కొన్ని మార్పులు వచ్చినాయి. మోడీ గారు వచ్చిన తర్వాత తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ అంత్యోదయ ఫిలాసఫీ, దీన్ దయాళ్ గారి అంత్యోదయ ఫిలాసఫీ ఏంటి అంటే పేదవాడికి పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి ప్రభుత్వం అండగా ఉండాలి, అన్ని అవసరాలు తీర్చేది ఉండాలని చెప్పే ఫిలాసఫీ ఉందో దాన్ని అమలు చేస్తామనే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నాయకులు వేరు కావచ్చు, పేర్లు వేరు కావచ్చు, ప్రవచనాలు వేరు కావచ్చు, అది కార్ల్ మార్క్స్ చెప్పిండా, అది మావో చెప్పిండా, దీన్ దయాళ్ గారు చెప్పిండా, ఎవరు చెప్పిండా ఒక తెలియదు. కానీ మొత్తం మీద ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదవాళ్లకు అండగా ఉండే బాధ్యతను తూచా తప్పకుండా పాటించాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే నిజమైనటువంటి భారత రాజ్యాంగ అంబేద్కర్ స్ఫూర్తి. చివరిగా తెలంగాణ సమాజానికి మీరు ఇచ్చే పిలుపేంటి ఈ రోజున్న రాజకీయాల్లో? ప్రజలు తాత్కాలికమైనటువంటి వాటిల్లో కొట్టుకపోకుండా పార్టీల యొక్క చెప్పే మాటలేంది, ఆచరణ ఏంది, నాయకులు చెప్పే మాటలేంది, ఆచరణ ఏంది, మన సమాజాన్ని సవ్యంగా నడిపే వాళ్ళకు మాత్రమే అండగా ఉండండి తప్ప తాత్కాలికమైన అవసరాల కోసము తాత్కాలికమైన ఎమోషన్స్లోనూ ఆగం కాకండి మాత్రం చెప్పదలుచుకుంటాను. థ్యాంక్ యూ రాజేంద్ర గారు మహాన్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు. తెలంగాణ ప్రజలు తాత్కాలిక ప్రయోజనాలకి లోను కాకుండా బాగా ఆలోచించి మాటలు చెప్పే నాయకుడెవరో, ఆచరణలో చూపించే నాయకుడెవరో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటున్నారు ఈటెల రాజేందర్. ఇది ఈటెల రాజేందర్ గారితోటి మహా ఇంటర్వ్యూ.